ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అత్తయ్య, నాదొక ఐడియా. ఏందమ్మీ అది? కమిషనర్ బాబాయ్ చేసిన అవమానం వాళ్ళకి సరిపోలేదు కాబట్టి కమిషనర్ బాబాయ్ తెప్పించిన ఈ పొట్టేళ్లు ఉపయోగించి వాళ్ళని దెబ్బతీద్దాం. ఆ కేదారు జగదాత్రిలే పందెం పొట్టేళ్లలాగా ఉంటారు. వాళ్ళు ఈ పొట్టెలకు భయపడతారా? వాళ్ళు కాదత్తయ్య, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న కౌశికి వదిలిని భయపెడదాం. వదిన ప్రాణాలు పోకపోయినా వదిన కడుపులో ఉన్న ప్రాణాలు పోయినా చాలు. మనకి ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదత్తయ్య. సరే, అట్లానే చేద్దామమ్మీ. కానీ కౌశికి బయటికి రావాలి కదా. కౌశికి బయటికొచ్చినా ఈడ ఎవరూ లేకుండా ఉండాలి కదా. కౌశికి వద్దని బయటికి నేను తీసుకొస్తాను, మిగతాది మీరు చూసుకోండి. లోపల నుంచి ఎవరు మన వాళ్ళు బయటికి రాకుండా నేను చూసుకుంటాను. ఓకే? కౌశికి వదిన, ఈ రోజు నీకు అబార్షన్ అవ్వడం గ్యారంటీ. థ్యాంక్స్ వదినా. మీరు మాకు సపోర్ట్ చేయకపోతే ఆ ఫ్యామిలీ ఫోటోలో మేము ఉండేవాళ్ళం కాదు, ముఖ్యంగా కేదార్. అవునక్క, ఇంట్లో ఎలాగూ ఫ్యామిలీ మెంబర్స్ మన్న గుర్తింపు లేదు. కనీసం చెల్లి రిసెప్షన్ కారణంగా అయినా ఫ్యామిలీ ఫోటోలో స్థానం దక్కింది. అంతా నీ వల్లే అక్క. చాలా థ్యాంక్స్ అక్క. ఇందులో నేను చేసిందే ఉంది. మాధురినే కదా మీ ఇద్దరిని స్టేజ్ మీదకి తీసుకొచ్చింది. మీరింటి వారసులని సాక్ష్యం లేకుండా నలుగురికి చెప్పుకోకుండా ఉండడం వల్లే నేను సపోర్ట్ చేస్తున్నాను. మీరింటి వారసులను చెప్పుకొని తిరుగుతూ ఉంటే నేను సాయం చేసేదాన్ని కాదేమో. సాక్ష్యం లేకుండా అలా ఎప్పుడు చెప్పుకోమక్క. కౌశికి వదిన కడుపులో పెరుగుతున్న బిడ్డని చంపాలని మనమనుకుంటున్నాం, కానీ కౌశికి వదిన మనసుని చంపటానికి సురేష్ అన్నయ్య దివ్యాంగతో వచ్చాడత్తయ్య. ఇది చూస్తే చాలు వదిన మనసు ముక్కలవ్వడం ఖాయం. అన్నయ్య, అయ్యో మేడం, ఓకేనా మేడం? ఓకే, నొప్పిగా ఉందా? కొంచెం ఉంది సురేష్ గారు. ఈ నొప్పిని నేను భరిస్తాను, మీరు వెళ్ళండి. అవతల మీ వైఫ్ నన్నే కోపంగా చూస్తుంది. పర్లేదు మేడం, మీరు రండి. అదేంటి కౌశికి, అతను అచ్చం నీ భర్తలానే ఉన్నాడు. భర్తలా ఉండడం కాదు, ఆయన కౌశికి భర్తే. అయ్యో రామా, ఇదేం విడ్డూరం మానసా. కట్టుకున్న పెళ్ళాం ఇక్కడుంటే ఇంకో దాన్ని పట్టుకుని వెళ్తున్నాడు. అది విడ్డూరం కాదు తులసి. ఈ భార్యాభర్తల మధ్య దూరం కాస్త వాళ్ళిద్దరి మధ్య దగ్గర అయ్యింది. మొన్న మధ్య కౌశికి అత్తగారి మీద కేసు పెట్టి అరెస్ట్ చేయించింది కదా. మా అమ్మనే అరెస్ట్ చేస్తావా అని ఆయన గారు కౌశిక్కి శిక్ష విధించాడు. ఓహో, అంత జరిగిందా? హలో, ఫ్యామిలీ అన్నాక 1,00,000 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏ మీ ఇంట్లో లేవా అండి ప్రాబ్లమ్స్? అనవసరమైన వాటి గురించి మాట్లాడకుండా వచ్చిన పని చూసుకోండి. అయ్యో రామా, సాటి ఆడదాని కాపురం కళ్ల ముందే కూలిపోతుంటే ఏదో జాగ్రత్తలు చెప్తున్నావు. కోపాలు ఈ రోజుంటే రేపు పోతాయి, కానీ మొగుడు ఈ రోజు పోతే రేపు రాడు కదా. ముఖ్యంగా పరాయి ఆడదాన్ని నమ్మిన మగాడైతే అస్సలు రాడు. కౌశికి, నీ మొగుణ్ణి నువ్వు జాగ్రత్తగా పెట్టుకుంటావని చెప్తున్నావు.
ఆ తర్వాత నీ ఇష్టం అమ్మా. వదినా అక్క వదినా కీర్తి కనిపించట్లేదు వదినా. ఇందాక ఎవరితోనో బయటికి వెళ్ళను చూశాను వదినా. ఆ, ఇందాక ఇక్కడే ఆడుకుంటోంది కదా. లేదు కేదార్, ఇక్కడెక్కడా లేదు, నేను చూశాను. సరే మీరు లోపల వెతకండి, నేను బయటికి వెళ్ళి వెతుకుతాను, సరేనా? కీర్తి, అత్తయ్య, కౌశికి వదినా వస్తుంది. ఆహా, కీర్తి. అమ్మి నిషి, కౌశికి వచ్చేస్తుండది. మ్, కీర్తి, కీర్తి. నిషి, ఏం చేస్తా ఉండావు? ఏమై ఉండది? ఓ పొట్టెలు నూతులు. ఇంకా వదలలేదా? ఇదంతా నా ఊహ. ఇప్పమ్మి, జగదాత్రి, మీరు లోపలికి వెళ్ళండి వదినా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.